ఇప్పుడు ఇంకొక న్యూస్ విన్నానండి. ఏంటంటే అండి, ఒక లారీ డ్రైవర్ అంటండి, అతను ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తన భర్త డ్యూటీకి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేసి ఉండేవాడంట. 2 ఆడపిల్లలంట వాళ్ళకి. అయితే ఈ అమ్మాయి తన భర్త తెలుసుకొని తిడితే అమ్మాయి మరి మారు మనసు పొందిందో లేకపోతే మరి తిడతాడో అని అతన్ని అవాయిడ్ చేయటం మొదలుపెట్టిందంట. ఒక వారం రోజుల దాకా రానివ్వలేదంట, వద్దని చెప్పిందంట. వాడేం చేశాడండి, వాడు ఒక రోజు ఆ భర్త లేని టైంలో వచ్చి ఆమెని తన 2 చిన్న బిడ్డల్ని చంపేశాడండి దారుణంగా. యువతల ఇదన్నా చంపాలి, లేవతల వాడన్నా చంపాలి. 2 అలాగే ఉన్నారండి. ఏంటండి అసలు ఈ లోకం? ఇలా ఆడవాళ్ళు కూడా బరి తెగిచ్చిపోతున్నారండి. నిజంగా చెప్తున్నాను కదండి. ఎందుకండి అసలు నీ భర్త నీకు పెళ్లి చేశాక, నీ వివాహం అయ్యాక నీ భర్త పట్ల నీకు ప్రేమ కలిగి ఉండాలి, కానీ అవతలనే ఉండి నువ్వు ఎందుకు చూడాలి? అసలు వాడి మీద నువ్వు అట్రాక్షన్ ఎందుకు పెంచుకోవాలండి? చెప్పండి నాకు. పెంచుకొని నీ కుటుంబాన్ని వదిలేసి ఇది నాది కాదులే, మా అత్తగారిదిలే అన్నట్టు నువ్వు ప్రవర్తిస్తే ఇక అసలు నీ కుటుంబం ఏమైపోద్దండి? కుటుంబం గురించి ఆలోచించాలండి. కుటుంబం గురించి ఆలోచించరండి వీళ్ళు. ఎంతసేపు తిరగటానికి ఆలోచిస్తారండి. ఇంకోటి తెలుసండి మీకు, ఇప్పుడు మగవాళ్ళు భయపడుతున్నారండి, మా భార్యలు ఎక్కడ చంపేస్తారో అని. కొంచెం అనుమానం వచ్చినా ఇంట్లో తిండి తినట్లేదండి బాబు, మీకు తెలుసా? ఎందుకనంటే ఏ అన్నంలో విషం పెట్టి చంపేద్దామని భయపడుతున్నారండి. మొన్న ఈ మధ్య చూశానండి, 40 లీటర్ల పాలతో పాలాభిషేకం చేసుకున్నాడంటే. ఎందుకో తెలుసండి, వాళ్ళ ఆవిడంట విడాకులు ఇచ్చేసిందంటండి. అమ్మో నన్ను చంపలేదు, విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది నా భార్య అని పాలాభిషేకం చేసుకొని అమ్మ నాకు పట్టిన శని వదిలిపోయింది అనుకున్నాడండి. అలా ఇప్పుడు ఆడవాళ్లే భయపడట్లేదండి, మగవాళ్ళు కూడా భయపడుతున్నాడండి. ఏంటండి అసలు ఈ లోకం ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. ఇంత విచిత్రంగా చేస్తున్నారు ఏంటండి ఆడవాళ్ళు? ఇంత విచిత్రంగా చేస్తూ కూడా వాళ్ళ బ్రెయిన్ పాడైపోయింది మెయిన్ సెల్ గురించేనండి.